15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ సుమారు 10 కోట్ల పైచీలుక ఈ 136 పంచాయతీలు ఈరోజు నిధులు ఉన్నాయి. ఇంత నిధులను కూడా ఖర్చు పెట్టించకుండా హెరాస్మెంట్ చేస్తూ కేసులు బనాయిస్తూ కక్షపూరితంగా అభివృద్ధిని ఆటంకపరుస్తున్న అచ్చెన్నాయుడిని ముందు బర్తరఫ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇవాళ కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మేము ఇప్పటికే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వస్తే ఇక్కడున్న ఎస్ఐ గారు, ఇక్కడున్న సిఐ గారు, సిబ్బంది మమ్మల్ని అడ్డు పెట్టారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు లోపలికి ఎలా చేయమో అంటున్నారు. అసలు ఈ గ్రీవెన్స్ ప్రతి సోమవారం దేనికి పెడుతున్నారు? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సమస్య ఉన్నవా? సామాన్యమైన వ్యక్తి స్వయంగా వచ్చి కలెక్టర్ గారికి అతను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే అది కూడా మేము కలిసే అవకాశం ఇవ్వమని చెప్పి పోలీసు వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు కూడా మేము ఇప్పుడు చూస్తే లాఠీలు పట్టుకొని వచ్చున్నారు. ఒక పక్క ఫోర్సును తీసుకొచ్చి దించారు, ఇంకా వ్యాన్లు పట్టుకొని వచ్చారు. మేమేం గూండాలమా? మేము ప్రజాప్రతినిధులం. మేము సిఏ గారికి, ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేశాం, అయ్యా గౌరవ కలెక్టర్ గారికి మాకు లోపలికి మీరు అలౌ చేయకపోతే గౌరవ కలెక్టర్ గారిని బయటకు రమ్మనండి. మీ ప్రెజెన్సీలో, మీడియా ప్రెజెన్సీలో, పోలీసుల ప్రెజెన్సీలో మేము రిప్రజెంటేషన్ ఇచ్చేసి అతనికి మా సమస్య, మా బాధలు, మా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అతనికి తెలియజేసి వెళ్తామని చెప్పి అంటున్నాం. మాకు అవకాశం కల్పించమన్నా సరే పోలీసులు మాకు అవకాశం ఇవ్వట్లేదు, అడ్డుపడ్డారు. అందుకు మేము ఒక్కటే కోరుతున్నాం, గౌరవ కలెక్టర్ గారు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలి.